అల్లు అర్జున్ గారు, మీరు సినిమాలో మీరు చూపించిన నటన కావచ్చు, మీకున్న క్యాపబిలిటీ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న దయాగుణం అవ్వచ్చు, ఈ దయాగుణాలు ఇవన్నిటిని పట్టుకొని 25 lakhs ఇవ్వడం అనేది మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. వై 25 lakhs? అరే ఓ 50 లక్షలు కాదు, ఒక ₹1 కోటి కాదు, ఇస్తే తప్పేంటి? సి గాయ్స్, నేను ఇది అల్లు అర్జున్ గారిని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడట్లేదు. నేను అనుకున్నాను కదా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి పిల్లల చదువులంతా నేనే భరిస్తా, సో మీరేం టెన్షన్ పడకండి, అండ్ వాళ్ళ పేరు మీద నేను కొన్ని డిపాజిట్ చేస్తా, వాళ్ళ ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, తల్లి లేని జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం, ఒక తల్లి ప్రేమ లేకుంటే ఎలా ఉంటుందో అని ఇలా మాట్లాడి చెప్తారేమో అని అనుకున్నా. బట్ అదేంటి 25 lakhs? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్త్. సో హాయ్ గైస్, నిన్న మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర, సో పాపం ఆ రేవతి అనే మహిళ ఆమె చనిపోవడం, వాళ్ళ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇదంతా చాలా మనకు డిస్టర్బింగ్గా అనిపించింది. అంటే ఒక సినిమా మీద ఒక సినిమా మీద అభిమానం ఉండడం వేరు, ఒక హీరో అంటే అభిమానం ఉండడం వేరు, కానీ ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోవడం, అక్కడేదో తొక్కిసలాటలో అసలు సంబంధం లేని విధంగా ఒక ఆడపిల్ల అలా చనిపోవడం, ఒక బాబుకి అలా అవ్వడం చాలా హార్ట్ ఫెల్టింగ్, అంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంది. సారీ. సో దాని మీద అల్లు అర్జున్ గారు నేను రియాక్ట్ అయ్యారు. సో వెరీ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు, ఎందుకంటే ఫస్ట్ అలా రియాక్ట్ అవ్వడం అది తన బాధ్యత. సో ఆ బాధ్యతను నిర్వర్తించుకొని మరి తను రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. అయితే తను రియాక్ట్ అవుతూ అన్నారు, మాకు నెక్స్ట్ డే తెలిసింది ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగిందని. అది తెలియగానే నేను అవ్వచ్చు, లేకపోతే సుకుమార్ గారు అవ్వచ్చు, మా ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, పుష్ప టీం ఎవరైతే ఉన్నారో మేమంతా చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఆ డిసప్పాయింట్ అయిన తర్వాత వి కాంట్ రికవర్ దట్ లాస్, ఎందుకంటే దట్స్ ట్రూ. ఎందుకంటే మనం ఒక చనిపోయిన వ్యక్తిని మనం ఎన్ని చెప్పినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనం వాళ్ళ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ఎక్కడ జరిగినా ఏమైనా కూడా జరిగేది ఒకటే, చనిపోయిన దగ్గర ఎవరైనా చనిపోతే ఆ చావుకి ఎవరైనా మన బాధ్యులమైతే చట్టపరమైన ఏమైనా శిక్షలు ఉంటే ఆ శిక్షలు విధించబడతాయి. లేదు అని అనుకుంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది. సో అయితే అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఒక గెస్చర్గా జస్ట్ ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందని జస్ట్ ఒక 25 lakhs ఇస్తున్నా, తర్వాత ఏమున్నా కూడా యూ కెన్ సీ ఇన్ మై యాక్షన్స్, మీరు నన్ను యాక్షన్లో చూస్తారు నేను ఏం చేస్తా ఏంటి అనేది. సో ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీం అంతా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ ఈజ్ 25 lakhs వర్త్ ఫర్ ఇట్? 25 lakhs అనేది వర్తా తను ఇవ్వడంలో? ఒకటి, ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఏదో సినిమా అభిమానిగానో లేకపోతే ఇట్లానో నేను మాట్లాడాలనుకోవట్లేదు. యాజ్ ఏ ఇండివిజువల్ సిటిజన్గా మనం మాట్లాడుకుంటే ఆయనకి సంబంధం లేదు, ఎవరికి ఆ చావుకి అల్లు అర్జున్కి సంబంధం లేదు, డైరెక్ట్గా లేదు. బట్ ఇండైరెక్ట్గా మాత్రం ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ సినిమా అయ్యేది, అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆ సినిమాకి ఆ సంధ్య థియేటర్ యాజమాన్యం అవ్వచ్చు, అక్కడికి అల్లు అర్జున్ రావడం కావచ్చు. సో ఇదంతా ఇంటర్లింక్ విత్ ఓన్లీ పుష్ప మూవీ కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి సంబంధం ఉంటుంది. సో ఆ సంబంధంలో భాగంగానే తను రియాక్ట్ అవ్వడం, ఒక 25 lakhs డొనేట్ చేయడం బాగుంది. కానీ 25 lakhs అనేది సరిపోతుందా? ఒక మనిషి ప్రాణం విలువ, ఒక చిన్న అబ్బాయి హెల్త్ కండిషన్కి 25 లక్షలు, ఒక భర్త జీవితాంతం బతకడానికి 25 లక్షలు సరిపోతాయా? అస్సలు సరిపోవు. ₹1 కోటి ఇచ్చినా కూడా తప్పు లేదు, ₹1 కోటి ఇచ్చినా తప్పు లేదు. అలాంటి కుటుంబానికి ₹1 కోటి ఇస్తే తప్పేముంది? ఏంటి ఆ 25 లక్షలు ఏంది? 25 లక్షలు ఇవ్వడం అనేది నీ బాధ్యత, లేకపోతే నువ్వు చూపించే కన్సర్న్ అదేనా? అల్లు అర్జున్ గారు, మీరు సినిమాలో మీరు చూపించిన నటన కావచ్చు, మీకున్న క్యాపబిలిటీ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న దయాగుణం అవ్వచ్చు, ఈ దయాగుణాలు ఇవన్నిటిని పట్టుకొని 25 lakhs ఇవ్వడం అనేది మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. వై 25 lakhs? అరే ఓ 50 లక్షలు కాదు, ఒక ₹1 కోటి కాదు, ఇస్తే తప్పేంటి? మీరు సినిమాకి 270 కోట్లు తీసుకున్నారు, సరే ట్యాక్స్ల పక్కకు పెట్టండి, మీ దగ్గర ₹1 కోటి లేవా ఒక మనిషి మీ సినిమాకి వచ్చి ఇలా అవ్వడం? గాయ్స్, నేను ఇది అల్లు అర్జున్ గారిని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో విక్టిమ్స్, వాళ్ళకి ₹1 కోటి డబ్బులు ఇవ్వడం వల్ల తన స్థాయి కూడా ఇలా పెరుగుద్ది, అల్లు అర్జున్ గారి స్థాయి కూడా ఇలా పెరుగుద్ది. సో అలా స్థాయి పెంచుకునే క్రమంలో, అంటే దాన్ని ఏదో ఆసరా తీసుకొని వాడుకోవాలని నేను అనట్లే, కానీ మనం ఇచ్చే డబ్బులు ఎంతవరకు ఉపయోగపడతాయి ఒక్కసారి ఆలోచించండి. నేను అనుకున్నాను కదా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి పిల్లల చదువులంతా నేనే భరిస్తా, సో మీరేం టెన్షన్ పడకండి, అండ్ వాళ్ళ పేరు మీద నేను కొన్ని డిపాజిట్ చేస్తా, వాళ్ళ ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, తల్లి లేని జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం, ఒక తల్లి ప్రేమ లేకుంటే ఎలా ఉంటుందో అని ఇలా మాట్లాడి చెప్తారేమో అని అనుకున్నా. బట్ అదేంటి 25 lakhs? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్త్. నా ఒపీనియన్ అయితే ఇది. 25 lakhs కాకుండా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. ఆ లాస్ని మనం అడ్జేయాలని అంటే
అట్లీస్ట్ ఒక అమౌంట్ అనేది చాలా ఒక చెప్పుకోదగ్గట్టు ఉండాలి. 25 లక్షలు మాత్రం నిజంగా సరిపోవు. ఆ 25 లక్షలు కాకుండా ఇంకా ఆయన ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ పిల్లల చదువు అవ్వచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ తను చూసుకుంటే బాగుంటుంది అల్లు అర్జున్ గారు అని మా విన్నపం. మా సోషల్ పోస్ట్ ద్వారా వీఆర్ రిక్వెస్టింగ్ దట్. మరి ఎందుకో 25 lakhs ఇవ్వడం ఎందుకు అని నాకు అర్థం కాలేదు. మీకేమనిపించింది? ఈ 25 lakhs ఇవ్వడం అనేది కరెక్ట్ అనిపించిందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండని అనిపించింది అనేది కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. ఇంకా దీని గురించి మనం ల్యాగ్ చేసి ఏదో కాంట్రవర్సీ చేయాలని లేదు. బట్ మై ఒపీనియన్ ఈజ్ టు అదే కాకుండా ఇంకాస్త ఇస్తే బాగుండని ఒక హోప్ అంతే. అంతకు మించి ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని తిట్టాలి దూషించాలని అస్సలు కాదు. సో నా ఒపీనియన్ మీరు అగ్రీ చేస్తే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. సో ప్లీజ్ గో అండ్ చెక్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.